ఏదైతే గతంలో అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడు కవిత వెంట కూడా నడుస్తున్నారు. అయితే గతంలో ఉద్యమం చేసినటువంటి నేపథ్యం మీకున్నప్పటికీ మరి అప్పుడు ఉన్నటువంటి కవిత ఇప్పటివరకైతే స్పందించలే అప్పుడు గతంలో. మరి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఎట్లా చూడొచ్చను? కవితక్క గారు స్పందించకపోవడం అన్నమాట అవాస్తవం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కవితక్క గారు స్పందించారు. అందులో కొంతమంది నాయకులకు, కొంతమంది డైరెక్టర్లు కానీ, చైర్మన్లు కానీ, కొంతమంది నాయకులకు అవకాశం కల్పించిన మాట వాస్తవము. తెలంగాణ ఉద్యమకారులు అందరినీ కూడా గౌరవంగా ఆమె స్వీకరించుకొని దగ్గరికి చేర్చుకొని కూడా మాట్లాడిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. అలాంటివి చెప్పి ప్రభుత్వానికి లాభం చేసే విధంగా, ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా ఆమె ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తుంది తప్ప, ఈరోజు కావాలని కొంతమంది రాజకీయ నాయకులు ఆమె పైన పక్కనే ఉండి, కేసీఆర్ గారు పక్కనే ఉండి వాళ్ళ విషపూరితమైన పదజాలలతో, విషమైన భావజాలలతో ఈరోజు కవితక్క గారి పైన బురద జల్లించారు తప్ప, కవితక్క గారు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారుల సైడే ఉన్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె కడుపుతోటి ఉన్నప్పుడు కూడా పిల్లల తీసుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమం పార్టిసిపేట్ చేసింది అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆమె 6-7 నెలల గర్భవతి అయినా కూడా, గర్భవతి ఉండి కూడా తెలంగాణ ఉద్యమం సాధించి ఉద్యమకారుల సహాయ సహకారాలతో పోరాటం చేసినటువంటి గొప్ప నాయకురాలు, గొప్ప యోధుని బిడ్డ. కాబట్టి ఆమె ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల సైడ్ ఉంది, ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారుల సైడ్ ఉంది. కాబట్టి ఆమె మీరు అన్న మాటలో అందులో వాస్తవం లేదనే మాట నేను తెలియజేస్తాను.